హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ అనేది చేయాలనుకుంటున్నాను. సో, ఆగస్ట్ మంత్ అంతా ఏం జరిగిందనేది ఈ వ్లాగ్‌లోనే ఉంటది. సో, వ్లాగ్ చూసే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లైక్ మాత్రం చేసి వీడియోని వెంటనే చూసేయండి. ఆగస్ట్ మంత్ అంతా మాకు చాలా బ్లెస్సింగ్ మంత్ అండి. లాస్ట్ ఇయర్ మేము కార్ తీసుకున్నాము. సో, ఈ ఇయర్ మాకు దేవుడు మళ్ళీ ఇల్లు అనేది ఓన్ హౌస్ అనేది ఇచ్చారు. రిజిస్ట్రేషన్ అంతా మా హస్బెండ్ పేరు జరిగిపోయి అంతా చాలా జరిగింది. అదొక గుడ్ న్యూస్. ఇంకొకటేంటి అంటే చిన్నోడి బర్త్‌డే ఉంటది ఆగస్ట్ 14థ్‌న. సో, వాడి బర్త్‌డే, ఇంకా ఆగస్ట్ 24థ్ మా పెళ్లి రోజు ఇలా అన్నీ ఆహ్, ఆగస్ట్ మంత్ అంతా నిజంగా చాలా బ్లెస్సింగ్ మంత్ అని మళ్ళీ నేను అనుకుంటూ ఉంటాను. ఎవ్రీ ఇయర్ దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం అనేది చేస్తూ ఉంటాడు మా ఫ్యామిలీలో. అలా ఈ ఇయర్ ఏంటి అంటే ఓన్ హౌస్ అనేది తీసుకోవటం అనేది జరిగింది. నిజంగా చాలా జరిగింది. అండ్ ఏంటి అంటే ఇంక చిన్నోడి బర్త్‌డే కోసం అని చెప్పి మేమేమి అంత స్కూల్‌కి వెళ్ళిపోయాడు ఆ రోజు. హాలిడే లేదు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వీళ్ళేదో సరదాగా అలా బయటికి తీసుకొచ్చాము. అండ్ అన్నట్టుగా ఇంకా విజయవాడ వచ్చేసాం కాబట్టి ఓన్ హౌస్‌లో ఉంటున్నాము. కాకపోతే ఇబ్బందేమైనా ఉంది అంటే గనక మా హస్బెండ్ అక్కడ కర్ణాటకలో జాబ్ చేస్తూ ఉంటున్నారు. నేను, పిల్లలు ఇక్కడ ఉండటం అదొక్కటే మాకు ఇబ్బంది తప్ప ఏమీ లేదు. స్టార్టింగ్‌లో చాలా ఇబ్బంది అనిపించేదా, అండ్ దేవుడు నాకు చాలా నేర్పిస్తున్నాడండి. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్‌గా నేను అలా ఉండటం. అది నా లైఫ్‌లో చాలా ఈజీ అయితే కాదు. ఫస్ట్ నుంచి ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడుతూ అలా ఉండే అమ్మాయిని ఆహ్, ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పిల్లల్ని చూసుకోవటం, స్కూల్‌కి డ్రాప్ చేయటం అండ్ హస్బెండ్ లేకుండా అంటే ఏ సపోర్ట్ లేకుండా నా అంతట నేను అలా ఉంటున్నానంటే చాలా గ్రేట్. దేవుడి కృప అంతా. ఇప్పటికి మేము ఇలా ఉండటం 3 మంత్స్ నుంచనమాట. సో, 3 మంత్స్ నుంచి అలా ఒక ఇండిపెండెంట్ వుమెన్ లాగా నేనున్నాను. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి బాధుంటది. అసలు నేను ఉండగలనా లేదా అని మా హస్బెండే ఆలోచించారు. అలాంటిది నువ్వు చాలా గ్రేట్ ఇలా ఉంటున్నావని ఆయన ద్వారా అనిపించుకోవటం ఇంకా కొంచెం హ్యాపీగా ఉంటుంది. బట్ దేవుడి కృప ఉంటే గనక ఆయన జాబ్ కూడా ఇటు పక్కొచ్చేసి అందరం ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని ఆసుంది. సో, తప్పకుండా ప్రేయర్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఆగస్ట్ మంత్‌లో కూడా ఇక్కడ విజయవాడ వచ్చిన తర్వాత కొన్ని ప్రమోషన్స్ అనేవి చేస్తూ ఉన్నాను. ఆ ప్రమోషన్స్‌లోనే నేను హీరోయిన్ కలిసాననమాట. 'బలగం' మూవీ హీరోయిన్ ఉంటారు గదా! సో, ఆవిడొచ్చారనమాట. యాక్చువల్లీ వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ ఒరాఫో జ్యువెల్స్ అనే ఒక సిల్వర్ జ్యువెలరీ స్టోర్ అనేది మనకు గుంటూరులో ఓపెన్ చేశారనమాట. ఆ స్టోర్‌కి నేను ప్రమోషన్ కోసం నన్ను రమ్మన్నారు. సో, ముందు రోజే నేను వీడియో షూట్ చేసేసుకున్నాను. ఇంకా ఆగస్ట్ 10థ్‌న మనకి ఇనాగ్రేషన్ అనేది జరుగుతుంది. గుంటూరు ఎమ్మెల్యే గారొచ్చారనమాట. 'బల్గం' ఫ్రేమ్ హీరోయిన్ కూడా ఉన్నారు. వాళ్ళ మదర్, ఫాదర్‌దేనంట ఈ ఒరాఫా జ్యువెల్స్ ఈ యొక్క స్టోర్ అనేది. వాళ్ళకి హైదరాబాద్‌లో కూడా ఒక 3 స్టోర్స్ వరకు ఉన్నాయి. గుంటూరులో కొత్తగా లాంచ్ చేశారని చెప్పి ఇంకా ఆ రోజు కూడా నన్ను ఇన్వైట్ చేస్తే నేనొచ్చాననమాట. కొత్త ఎక్స్‌పీరియన్స్ అండి. నిజంగా చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్. ఒకప్పుడు యూట్యూబ్ చేస్తంటే చాలా చీప్‌గా ఆహ్, చెయ్యొద్దు అని ఇలా చూసిన వాళ్ళు ఆహ్, ఇప్పుడు ఇలా కలవటం కావచ్చు, ఇలా ప్రమోషన్స్ కావచ్చు, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్‌గా నా సంపాదన నాది. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. ఆ ఫీలింగ్ వేరండి. నిజంగా చాలా దేవుడు ఎక్కడి నుంచో నన్ను ఎక్కడికో తీసుకొచ్చాడు అన్న ఉంది. అంటే ఏమి మంచి వేలోనే వెళ్ళాలి. చెడు మార్గంలో వెళ్ళకుండా నా నేను మంచిగా దేవుడికి భయపడుతూ, చాలా జాగ్రత్తగా ఎవరితోనూ అనిపించుకోకుండా అలా లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నాననమాట. ఎందుకో ఈరోజు వీడియో పోస్ట్ చేద్దాం అనిపించింది. తీరా చూస్తే నాకు కంటెంట్ ఏం లేదు. ఏమి వీడియో ఈరోజు పోస్ట్ చేద్దామా అనిపించినప్పుడు నాకు ఆగస్ట్ మంత్ ఫోల్డర్ నేను చూస్తే నాకు ఈ వీడియోస్ అన్నీ కనిపించాయి. నేను ఎందుకని ఈ వీడియో పోస్ట్ చేయలేదు అని అనుకోని మొత్తము ఈ ఆగస్ట్ మంత్ అంతా ఏం జరిగింది, లైఫ్‌లో ఏం జరుగుతుంది అప్డేట్ అనేది ఇద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ వ్లాగ్స్ అనేవి చేయాలని నాకు ఉంటది. కాకపోతే వ్లాగ్స్ ఎక్కువ ఇష్టపడట్లేదు. అదే ఏదైనా హెయిర్ కేర్ ఇలాంటివి ఏదైనా చేస్తుంటే
నా ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కానీ వ్లాగ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎక్కువ స్ప్రెడ్ అవ్వట్లేదు. ఇలా ఏదో అనుకుని నేను అలా వ్లాగ్స్ అనేవి దూరం చేసేస్తూ ఉన్నాను. బట్ ఈరోజు ఈ వ్లాగ్ మొత్తం ఆగస్ట్ మంత్ ఏం జరిగింది అనేది చూపించాలనుకుంటున్నాను. సో, ఇలా వీళ్ళందరినీ కలవటం కావచ్చు, ఇలా ప్రమోషన్స్ ఇదంతా ఏ స్టెప్ ఎక్కడి నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేయటం వల్లే ఇవన్నీ ఒక్కొక్క స్టెప్ నేననేది ఎక్కగలుగుతున్నాను. అండ్ ఇంకొక కొత్త విషయం ఏంటి అంటే ఆగస్టులో జరిగింది. నేను కొత్తగా శారీస్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశానండి. ఎందుకు అంటే నాకింకా ఎక్కువ టైం ఉందనిపించింది. ఉన్న టైంని నేను వేస్ట్ చేయాలనుకోలా. ముచ్చట్లు చెప్పుకోవటం కావచ్చు, సోది వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవటం కావచ్చు, అలాంటివేమీ లేకుండా నాకున్న టైంని మంచిగా నన్ను బిజీగా ఉంచుకోవాలనేది నా మెయిన్ ఎయిమ్ అనమాట. నేను బిజీగా ఉంటే నాకు వేరే అదర్ కాన్సంట్రేషన్ ఏమీ ఉండదు. ఓన్లీ నాకు బిజీగా నన్ను నేను ఉంచుకోవాలనుకున్నా, అందుకోసమే ఇవన్నీ చేస్తూ ఉంటున్నాననమాట. ఒక పక్క యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే శారీస్ బిజినెస్ కూడా అనేది స్టార్ట్ చేశాననమాట. రెస్పాన్స్ అనేది బావుంది. మరీ సూపర్ అనను. ఎక్కువ వీడియో స్ప్రెడ్ అవ్వలేదనుకుంటా. స్ప్రెడ్ అయితే మాత్రం వావ్! సూపర్ అనే చెప్తాను. సో, శారీస్ అనేవి కొన్ని తీసుకొచ్చాను. 500-900 బిలో ఆ రేంజ్‌లో. మీకు డీటెయిల్ వీడియో కావాలంటే షార్ట్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. షార్ట్స్‌లో మొత్తం నేను వాట్సాప్ నంబర్ అనేది ఇచ్చాను. అలాగే కాస్ట్ కావచ్చు, ఫ్రీ షిప్పింగ్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. ఒకసారి షార్ట్స్‌లో కూడా చూస్తూ ఉండండి. నాకు తెలిసి ఒక 5 మోడల్స్ దాకా తీసుకొచ్చాను. అందులో కొన్ని మాక్సిమం అయిపోయినియి. నేను ఇది స్టార్ట్ చేసి కూడా ఒక 2-3 డేసే అవుతుంది. బట్ కొన్ని కొరియర్స్ అనేవి నాకు ఇవ్వటానికి నేను మాక్సిమం ట్రై చేశాను. మొత్తం అన్ని ప్యాకింగ్ అనేది చేశాననమాట. సో, ఇలా లైఫ్ అనేది క్యాలస్ రిమూవర్ అనేది ఎవరైనా చూపిస్తున్నాను. శారీస్ పర్చేస్ మనకి చేయాలనుకుంటే ఇందులో ఒకసారి మనకి షార్ట్స్‌లోకి 3 వెళ్ళి రోలర్ పర్చేస్ హెడ్స్ చేసుకోవచ్చు. వస్తాయండి. చక్కగా చేంజ్ చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ లా ఉంటది. రీచార్జబుల్ కూడా, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకి 1 ఇయర్ వారంటీ ఉంది. ఏంటి అంటే కొన్ని హార్డ్ స్కిన్ గానీ, లేదు అంటే డెడ్ స్కిన్ సెల్స్ అలా ఉంటాయి. మెయిన్‌గా ఇది మనొక పాదాలు అనేవి పగిలిపోయిన వాళ్ళకి అక్కడ చాలా హార్డ్ స్కిన్ ఉంటది. అక్కడ ఇది ఉపయోగపడుతూ ఉంటది. అలాగే డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా చక్కగా ఆ ప్లేసెస్‌లో రిమూవ్ చేసుకోవచ్చు. సో, ఈ మనకి పాదాలనేవి పగిలిపోయి అవి అలాగా చాలా హార్డ్‌గా అయిపోతది అక్కడ స్కిన్. సో, ఆ స్కిన్ అంతా చక్కగా రిమూవ్ చేసేసుకోవటానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మొత్తం 3 రోలర్ హెడ్స్ ఉన్నాయి. మన ఒక స్కిన్ హార్డ్‌నెస్‌ని బట్టి వాటిని మనము చూస్ చేసుకోవచ్చు. సో, కొంచెం దాని మీద ప్రెషర్ పెట్టి చేయిస్తే ఆ ఒక స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది చాలా క్లియర్‌గా ఉంటది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. చాలా బావుంది. సో, కొంచెం ప్రెషర్ ఇస్తే గనక స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో, మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చెక్‌ఔట్. అండ్ ఈ ఆగస్ట్ మంత్‌లో కూడా మా యానివర్సరీ అని చెప్పాను కదా! సో, అప్పుడు మేమిలా ఉన్నాం. ప్రెజెంట్ ఇప్పుడు మేమిలా ఉన్నాము. ఆ రోజు కూడా ఏదో ప్రమోషన్ కోసం అని చెప్పి వెళ్లి తీశాను. సో, లైఫ్ అనేది అప్స్, డౌన్స్ ఉన్నాయండి. నాకైనా ఉన్నాయి. కొంచెం ఏమంటాము, కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అన్నీ మనము ఇక్కడ షేర్ చేయలేకపోవచ్చు కానీ, బట్ వన్స్ నాకంతా ఉన్న ఇబ్బంది తొలగిపోతే ఖచ్చితంగా మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటా. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. మీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా కావాలి. సో, వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.